ఈ సిబిల్ ఏ యాక్ట్ కింద ఎనాక్ట్ అయింది? ఈ సిబిల్ అనేది గవర్నమెంట్ కంపెనీయా లేకపోతే ప్రైవేట్ కంపెనీయా? వాట్ ఈస్ ద రిలయబిలిటీ ఆఫ్ సిబిల్? వాట్ ఈస్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ అండ్ లీగల్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది సిబిల్? సిబిల్ ఎంతవరకు లయబుల్? అసలు సిబిల్ అనేది ప్రాపర్ అథారిటీనా మన ఫైనాన్షియల్ డేటా తీసుకోవడానికి? మీకు సిబిల్ గురించి ఒక ఎగ్జాంపుల్తో ఈ వీడియోని స్టార్ట్ చేస్తాను. రీసెంట్గా నాకు తెలిసిన వ్యక్తి ఒక ఆయన 6 months బ్యాక్ కంటిన్యూగా 3 months తన క్రెడిట్ కార్డ్ పేమెంట్లో కొన్ని డిఫాల్ట్స్ ఉన్నాయి. ఆ 3 months తర్వాత ఈజ్ కంటిన్యూలీ మెయింటైనింగ్ ఆ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు. కానీ ఇప్పటికీ కూడా అతని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఓవర్ డ్యూస్ అనేది చూపిస్తుంది సిబిల్. నెక్స్ట్, మీరు ఎన్నో ఫ్రాడ్ యాప్స్లోంచి లోన్స్ తీసుకొని ఉంటారు. ఫేక్ యాప్స్లోంచి కానివ్వండి, ఫ్రాడ్ యాప్స్లోంచి కానివ్వండి, లోన్స్ తీసుకుంటూ ఉంటారు. మీరు లోన్స్ అంతా పే చేసిన తర్వాత కూడా ఏదో 1 or 2 EMIs కానీ డిఫాల్ట్స్ ఉంటే ఆ డిఫాల్ట్స్ని వాళ్ళు సిబిల్కి ఇంటిమేట్ చేయడం, ఆ సిబిల్లో అది కంటిన్యూగా ఆ లోన్ క్లోజ్ అయినప్పటికి కూడా అది అలానే చూపిస్తూ ఉంటుంది. మీకు ఫేస్ అయిందా ఇది? సో అయితే చూడండి, ఇప్పుడు టు ద కంటిన్యూషన్ ఆఫ్ దిస్ వీడియో మీకు ఎటువంటి రిట్రసల్స్ ఉన్నాయి, అంటే మీకు ఎటువంటి రిలీఫ్స్ ఉన్నాయి ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, ఇవన్నీ చూసి మీరు మీ కేసుని సాల్వ్ చేసుకోండి. హాయ్, వెల్కమ్ టు SL జ్యుడిషియల్ సర్వీస్ అకాడమీ. ఈరోజు సిబిల్ ఒక లీగల్ అనాలిసిస్. వాట్ ఈజ్ ద అథెంటిసిటీ అంటే సిబిల్ ఎవరైతే కంపెనీ ఉందో మన ఫైనాన్షియల్ డేటా తీసుకొని ఏ విధంగా వాడుకుతుంది, మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ సిబిల్, అసలు సిబిల్ అనేది ప్రాపర్ అథారిటీనా మన ఫైనాన్షియల్ డేటా తీసుకోవడానికి అనేది ఒక లీగల్ అనాలిసిస్ చేద్దాం. సో ఈ లీగల్ అనాలిసిస్ తర్వాత మీరు సిబిల్ గురించి ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సిబిల్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్. ఈ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ అనేది ప్రతి ఒక్క ఇండివిజువల్ది, కంపెనీస్ది ఫినాన్షియల్ డేటా అంతా కలెక్ట్ చేసి వాటి దగ్గర పెట్టుకొని వాటిని మళ్ళీ ఫర్దర్గా మన పాన్ కార్డ్కి అటాచ్ చేసి దాన్ని కంపెనీస్కి కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సెక్టార్స్కి కానివ్వండి విత్ అవర్ పర్మిషన్ అనేది ఇవ్వాలి. దాని ప్రకారమే మీకు లోన్స్ అవన్నీ కూడా శాంక్షన్ అవుతాయి, ఓన్లీ సిబిల్ క్రెడిట్ స్కోర్ బట్టి. ఇప్పుడు అసలు ఈ సిబిల్ ఏంటి, దేని ద్వారా గవర్నింగ్ బాడీ అవుతుంది అనేది చూద్దాం. ఈ సిబిల్ అనేది RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా లైసెన్స్ చేసి రన్ అవుతుంది. అండ్ ఈ సిబిల్ ఏ యాక్ట్ కింద ఎనాక్ట్ అయింది? క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ రెగ్యులేషన్ యాక్ట్ 2005. ఈ యాక్ట్ కింద ఈ సిబిల్ అనేది ఇన్కార్పొరేట్ అయింది. ఓకే, ఇప్పుడు నౌ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఈ సిబిల్ అనేది గవర్నమెంట్ కంపెనీయా లేకపోతే ప్రైవేట్ కంపెనీయా? మీరు అడగచ్చు ఏంటంటే, ఏమండి ఇప్పుడు ఈ సిబిల్ అనేది సో అండ్ సో సెంట్రల్ యాక్ట్ ప్రకారం కదా ఇన్కార్పొరేట్ అయింది, సో ఇది డెఫినెట్గా గవర్నమెంట్ కంపెనీ అయి ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ అథెంటికేటెడ్ బాడీ టు హ్యావ్ అవర్ ఫినాన్షియల్ క్రెడెన్షియల్ డేటా అని చెప్పి మీరు చెప్పచ్చు. కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ ఇస్ దిస్ సిబిల్ ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ కంపెనీ, ఇట్ ఈజ్ ఏ ప్రైవేట్ కంపెనీ. వేరాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే ఒక పార్ట్ వరకు ట్రాన్స్ యూనియన్ దీంట్లో పార్ట్ అంటే షేర్ హోల్డర్, బ్యాలెన్స్ మిగిలింది ఏదైతే ఉందో ప్రైవేట్ షేర్ హోల్డింగ్స్ అనేవి దీంట్లో ఉంటాయి ఈ సిబిల్లో. నా పర్పస్ ఇంతకు ముందు కూడా చెప్పాం. పర్పస్ ఏంటంటే ఇండివిజువల్స్ది, కంపెనీస్ది ఫైనాన్షియల్ డేటా అక్యుములేట్ చేసుకొని అక్యురేట్గా మెయింటైన్ చేసుకొని విత్ అవర్ పర్మిషన్ మనం బ్యాంక్స్కి కానివ్వండి లేకపోతే ఏదన్నా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఈ క్రెడిట్ స్కోర్ ఎక్కడెక్కడైతే ఉపయోగపడుతుందో అక్కడికి వెళ్ళి మనం పర్మిషన్ ఇవ్వగా వీళ్ళు ఆ క్రెడిట్ స్కోర్ని వాళ్ళకి సప్లై చేయాలి. ఎందుకు? ఫర్ అవర్ నీడ్స్, మన అవసరాల కోసం ఆ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగించుకోవాలి. సో దట్ ఈస్ ద బేసిక్ పర్పస్ ఆఫ్ ఇన్కార్పొరేటింగ్ సిబిల్. ఈ సిబిల్ అనేది RBI ద్వారా గవర్న్ అవుతుందని చెప్పాం. సో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సిబిల్ అనే దాంట్లో వేరే సెక్టార్స్ని గైడ్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. ఫస్ట్ వన్, ఇట్ గవర్న్స్ ద లైసెన్సింగ్, రెగ్యులేషన్, ఆపరేషన్స్ ఆఫ్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్, ఈ సిబిల్ చేసేది. దెన్ వాట్ అబౌట్ ద డేటా అక్యురసీ? డేటా, ఈ ఫినాన్షియల్ డేటా ఏదైతే ఉందో అది అప్ టు డేట్ అప్డేట్ అవుతుందా లేదా?
అనేది ఇట్ ఈస్ నాట్ క్లియర్ వెదర్ ఆర్బీఐ ఈస్ రెగ్యులేటింగ్ సచ్ ఎ డేటా అప్డేషన్ ఆర్ నాట్. సో కాబట్టి ఇది ఒక క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్, ఏ యాక్ట్ మీకు సిబిల్కి అగెయిన్స్ట్గా కేసెస్ ఫైల్ చేసి దాని ద్వారా మీరు డ్యామేజెస్ కానివ్వండి లేకపోతే దాని సిబిల్ స్కోర్ అప్డేషన్ చేయకపోవడం వల్ల ఏదైతే మీకు నష్టం జరిగిందో దాని ద్వారా ఏ విధంగా మీరు కోర్ట్స్ అనేవి మీకు కంపెన్సేషన్ గ్రాంట్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం ఏదైతే ఈ ఫినాన్షియల్ డేటా సిబిల్ తీసుకుంటుందో దాన్ని ప్రాపర్గా యూసేజ్ చేయాలి అండ్ యువర్ డేటా హ్యాస్ టు బి అప్డేటెడ్ అక్యురేట్లీ. అంటే ఎవ్రీ స్టేజ్లోనూ ఎవ్రీ 3 months పర్టికులర్ టైం పీరియడ్ మెన్షన్ చేసుకొని మీ క్రెడిట్ డేటా అనేది అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దిస్ ఈజ్ వన్ లీగల్ రైట్ ప్రొవైడ్ టు అస్ ఫ్రమ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. నెక్స్ట్ వన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే మన ఫినాన్షియల్ డేటా ఏదైతే ఉందో అది మిస్యూజ్ అవ్వకుండా త్రూ దిస్ సిబిల్ కానివ్వండి లేకపోతే వేరియస్ అదర్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ కానివ్వండి మన సిబిల్ ఏదైతే ఉందో మిస్యూజ్ అవ్వకుండా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద మనకు ప్రొటెక్షన్ ఉంది. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు వాట్ ఈస్ ద రిలయబిలిటీ ఆఫ్ సిబిల్? అసలు సిబిల్ని ఎంతవరకు నమ్మచ్చు? రీసెంట్గా చిదంబరం గారు కమెంట్ చేశారు. ఏమని? సార్, ఇప్పుడు ఒక ఫార్మర్ ఉంటాడు, వేరియస్ గవర్నమెంట్ సబ్సిడీస్ కింద ఆయన లోన్ తీసుకుంటాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ లోన్ ఎవరు కట్టేది? గవర్నమెంట్. కానీ ఇక్కడ పాన్ ఆధార్ ఎవరు తీసుకుంటారు? ఫార్మర్. ఇప్పుడు ఫార్మర్ ఆ లోన్ ప్రాపర్గా కట్టకపోవడం వల్ల ఎవరి క్రెడిట్ హిస్టరీ దెబ్బతింటుంది? ఫార్మర్ది. కానీ ఇక్కడ అతని ఫార్మర్ ఏం చేస్తున్నాడు? నా లోన్ గవర్నమెంట్ కడుతుంది కదా అని చెప్పి అతను లీనియంట్గా ఉంటున్నాడు. కానీ ఇక్కడ క్రెడిట్ హిస్టరీ అంతా దెబ్బతినేది ఫార్మర్ది. హీల్ బి కాల్డ్ యాజ్ ఎ డిఫాల్టర్. సో ఇక్కడ వెదర్ సిబిల్ దేని ప్రకారం అయితే బ్యాంకింగ్ సెక్టర్ మనకి లోన్స్ ఇస్తుందో లేకపోతే వేరియస్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోన్స్ ఇస్తుందో లేకపోతే మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నా కూడా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి లేకపోతే వేరేది ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేద్దామనుకున్నా కూడా మీ పాన్ కార్డ్ అనేది ప్రతి దగ్గర వాడతారు. సో మీ పాన్ కార్డ్లో ఎప్పుడైతే ఈ లోన్ డిఫాల్టర్ అని చెప్పి వస్తుందో అక్కడ ఖచ్చితంగా మీకు ఒక మైనస్ నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. ఎయిదర్ ద ప్రీమియం విల్ బి హై or the benefits you're getting out of it will be less. సో ఈ విధంగా సిబిల్ అనేది మీ ఫినాన్షియల్ డేటా అప్ టు డేట్ చేయకపోవడం వల్ల మీకు అనేది దెబ్బతింటుంది. మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ దెబ్బతినేది ఇక్కడ ఫార్మర్స్. ఎవరైతే గవర్నమెంట్ ద్వారా సబ్సిడీస్ కోసం వెయిట్ చేస్తున్నారో లేకపోతే రుణమాఫీల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సిబిల్ అనేది చాలా పెద్ద దెబ్బ. సో సిబిల్ అనేది రిలయబులా కాదా అనేది మీరు నాకు డిసైడ్ చేసి కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ అండ్ లీగల్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది సిబిల్? అంటే ఏంటి? సిబిల్కి ఇంతకుముందు సిబిల్కి అగెయిన్స్ట్గా ఏమైనా కేస్ లాస్ వచ్చాయా? సిబిల్కి అగెయిన్స్ట్గా ఏమన్నా మనకి జడ్జిమెంట్స్ పాస్ అయ్యాయా? ఎస్, పాస్ అయ్యాయి. దీంట్లో మనం ఫస్ట్గా చూసింది ఇంతకుముందు చెప్పుకుంది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. ఈ యాక్ట్కి కన్జ్యూమర్ డిస్ప్యూట్ ఒకటి ఫైల్ అయింది. ద కేస్ ఈస్ డాక్టర్ సంజయ్ మిశ్రా వర్సెస్ సిబిల్. దీంట్లో ఏం జరిగిందంటే ఏ కన్జ్యూమర్ ఛాలెంజ్డ్ ఇన్కరెక్ట్ ఎంట్రీస్ ఇన్ హిస్ క్రెడిట్ రిపోర్ట్ అండ్ వన్ కంపెన్సేషన్ ఫర్ డ్యామేజెస్ అండ్ కాస్డ్ బై ద ఎర్రర్స్. దీంట్లో ఏమైంది? ఈ సిబిల్ ఏదైతే ఉందో ఫినాన్షియల్ డేటా ఏదైతే కలెక్ట్ చేశారో దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. అక్కడ అప్డేట్ చేసిన కూడా రాంగ్ ఎంట్రీస్ ఉన్నాయి. సో దీనికి కాను అతను ఏం చేశారు? సంజయ్ మిశ్రా అతను కన్జ్యూమర్ ఫోరంలో ఫైల్ చేశారు. కన్జ్యూమర్ ఫోరంలో ఫైల్ చేసి ఈ రాంగ్ ఎంట్రీస్కి గాను కోర్టు ఆల్రెడీ కంపెన్సేషన్ కూడా అలాట్ చేసింది. సో దిస్ ఈజ్ వన్ కేస్ లా వేర్ ఇట్ ఈస్ క్లియర్లీ సేస్ దట్ హౌ ఫార్ సిబిల్ ఈస్ రిలయబుల్ అండ్ హౌ ఫార్ ద సిబిల్ రిలయబుల్ బ్యాంకింగ్ సెక్టార్స్ ఆర్ యూటిలైజింగ్ ఇట్. ఈ సిబిల్ క్రెడిట్ స్కోర్ ద్వారానే మన భవిష్యత్తు మన లోన్ హిస్టరీ అనేది ప్రతి ఒక్కటి డిపెండ్ అవుతుంది. కానీ ఇటువంటి రాంగ్ ఎంట్రీస్ ఏవేవైతే లేట్ అప్డేషన్స్ వల్ల మన సిబిల్ హిస్టరీ ఏ విధంగా అయితే దెబ్బతింటుందో దానికి హూ ఈస్ లయబుల్, వెదర్ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ఆర్ ద లైసెన్సింగ్ బాడీ ఆర్బీఐ హూ ఈస్ రెగ్యులేటింగ్ ద సిబిల్. సో ఇది మనమే డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్, రాజేష్ శర్మ వర్సెస్ సిబిల్ అండ్ ఎస్బీఐ. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక బ్యాంక్ ఏదైతే ఉందో ఎవ్రీ 3 monthsకి క్రెడిట్ రిపోర్ట్ అనేది ఈ సిబిల్కి కానివ్వండి వీళ్ళకి పంపిస్తుంది.
బేస్డ్ ఆన్ దట్ వీళ్ళు ఫినాన్షియల్ సెక్టార్లో మన క్రెడిట్ హిస్టరీని అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఈ ఎస్బీఐ అనే వాళ్ళు ప్రాపర్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ఆన్ టైంలో సిబిల్కి పంపించలేదు. అండ్ సిబిల్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాంగ్ ఎంట్రీస్ చేశారు. అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరికి రాకపోయినా కూడా రాంగ్ ఎంట్రీస్ అనేవి చేశారు. దీనికి కాను రాజేష్ శర్మ అయినవైతే కన్జ్యూమర్ కోర్ట్కి వెళ్తే హీ గాట్ కంపెన్సేషన్ ఫర్ దట్. ఇప్పుడు సిబిల్, వాట్ ఈస్ ద లయబిలిటీ ఆఫ్ సిబిల్? సిబిల్ ఎంతవరకు లయబుల్? ఎస్, CIBIL is 100% liable for not maintaining accuracy of your data and not updating your data. ఇప్పుడు సిబిల్ మీరు చూస్తుంటారు, ఎంతోమంది బ్యాంక్స్ చెప్తుంటారు మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింది, మీరు క్రెడిట్ కార్డ్ పే చేయలేదు కాబట్టి 3 months అయింది. మీరు 3 months తర్వాత కట్టేసినా కూడా నెక్స్ట్ 1 year వరకు కూడా మీ సిబిల్ అనేది అప్డేట్ అవ్వరు. సో వాట్ యూ కెన్ డూ, యూ కెన్ గో ఫర్ ఏ కన్జ్యూమర్ కంప్లైంట్ అండర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. ఇమ్మీడియట్గా వెళ్ళి యూ కెన్ గెట్ యువర్ కంపెన్సేషన్ అండ్ ఆల్సో గెట్ యువర్ సిబిల్ స్కోర్ చేంజ్డ్. ఇప్పుడు మన ముందున్న టాపిక్ ఏంటంటే, ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్కి మన ఫినాన్షియల్ డేటా, మన క్రెడిట్ హిస్టరీ, మన బిజినెస్, ఇండియాలో ఉన్న బిజినెసెస్లో ఉన్న క్రెడిట్ హిస్టరీ మొత్తం వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? ఈజ్ అవర్ క్రెడిట్ హిస్టరీ ఈజ్ సేఫ్? మన క్రెడిట్ హిస్టరీ సేఫ్గా ఉందా? ఈజ్ ఇట్ ఇన్ గుడ్ హ్యాండ్స్ కాదా లేదా అనేది ఫ్యూచర్ డిసైడ్ చేయాలి. అండ్ వీ హ్యావ్ ఏ కంప్లీట్ రైట్ to file an RTI to know whether this CIBIL is maintaining proper records or not, and how far, what are the precautions CIBIL is taking for not getting our data misused. So kabatti meelo evarana interested unte go file an RTI. మీ CIBIL, మీ financial history ఎంత వరకు కరెక్ట్గా ఉందో ఇమ్మీడియట్గా కనుక్కోండి. Thank you for watching. For more details, contact 8125974598.